డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్. మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ కోచ్, మనీ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. వంశీ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఆత్మ నమస్కార్. వంశీ గారు, ఇప్పుడు మంగళవారం అంటారు కదా, మంగళవారం రోజు తోడు కోరుకుంటుందని కొంతమంది అంటారు. కొంతమంది మంగళవారం రోజు అప్పు ఇవ్వకూడదు, ఎవరికి డబ్బులు తీసుకోవద్దు, ఇవ్వద్దు అంటారు కొంతమంది. కొంతమంది మంగళవారం అసలు ఏ పని చేయకూడదు, అశుభం అని కొంతమంది అంటారు. అంటే ఒక్కసారి ఇవన్నీ తీసుకుంటే మీరు చెప్తున్నట్టుగా మేనిఫెస్టేషన్ కి వీటిని కనుక రిలేట్ చేస్తే ఎలా ఉంటుంది అంటారు? అంటే దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి అంటారు? ఐ వాంట్ టు గివ్ క్లారిటీ. మేనిఫెస్టేషన్ కి అండ్ ఇప్పుడు ఏదైతే నమ్ముతున్నారో మంగళవారం రోజు సో అండ్ సో చేయొచ్చు, సో అండ్ సో చేయకూడదని 100% కనెక్షన్ ఉంది. మేనిఫెస్టేషన్కి దీనికి దెర్ ఈజ్ ఏ కనెక్షన్. ఏంట కనెక్షన్? ఇది ఎంతవరకు వాస్తవము, ఇది ఎంతవరకు అవాస్తవం అన్నది విల్ డీకోడ్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ వారాహిదేవి నమః, ఓం రం రాహువే నమః, ఓం రం దత్తాత్రేయ. ఎంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. మంగళవారం రోజు అప్పు ఇవ్వద్దు లేదా అప్పు తీర్చొద్దు. మంగళవారం రోజు తోడు కోరుకుంటుంది కాబట్టి ఏ మంచి పనులు చేయొద్దు. అండ్ దీనికి మేనిఫెస్టేషన్కి ఏమైనా కనెక్షన్ ఉందా? ఎస్, దెర్ ఇస్ ఏ కనెక్షన్. పాయింట్ నెంబర్ 1, ఇదేదైతే ఈ నానుడు ఉందో, మంగళవారం రోజు తోడు కోరుకుంటుంది అన్న నానుడు సూపర్ స్టిషన్ కాదు, మూఢనమ్మకం కాదు. పూర్వీకులు చెప్పారు అంటే మనకు అది అర్థం కాకపోవచ్చు, లేదా సైన్స్ని టెక్నాలజీని ఎక్కువ నమ్మి ప్రతిదీ మంచిని కూడా చెడుగా చూడడం, మంచి దానిలో కూడా ఇంకేమేమో వెతకడం మనకు అలవాటు అయిపోయింది. కానీ ప్రతిదానికి ఒక లెక్క ఉంది. లేకపోతే ఒకరోజు ఒక భగవంతుడిగా ఎందుకు ప్రీతి? ఆదివారమే ఎందుకు చర్చికి వెళ్ళాలి? మిగతా రోజు వర్కింగ్ అవర్స్లో బిజీ కాబట్టి. అలా కాదు కదా. వాస్తవాలు వేరు, ఫ్యాక్ట్స్ వేరు, మన నమ్మకాలు వేరు. అలా అన్నట్టు సనాతన ధర్మంలో కొంతవరకు ఇది సత్యం, కొంతవరకు ఇది సత్యం. కానీ మంగళవారం రోజు అప్పు తీర్చొచ్చు. ఎందుకు? మంగళవారం తోడు కోరుకుంటుంది కదా. మరి మంగళవారం రోజు మంచి పనులు ఎందుకు చేయకూడదు? మంగళవారం రోజు దానం చేస్తే తోడు కోరుకుంటుంది కాబట్టి ఇంకాస్త నువ్వు దానం చేయగలవు, ఇంకాస్త నువ్వు దానం చేయగలవు అంటే అంతకు మించి నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు, అంతకు మించి నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు అంటే అంతకు మించి నువ్వు ఎక్కువ ఆశీర్వాదాలని పొందుతున్నావు అని అర్థం కదా. సో మంగళవారం రోజు మంచి పనులు చేయడంలో తప్పు లేదు, చెయ్యాలి యాక్చువల్లీ. ఎందుకు? తోడు కోరుకుంటుంది కదా. వీ హ్యావ్ టు డూ సమ్ గుడ్ వర్క్స్. లేనివాడికి ఒక భోజనం పెట్టండి, మూగజీవులకి ఏదైనా చేయండి, ఒక చిన్నపాటి చారిటీ, ఒక చిన్నపాటి డొనేషన్. ఆ రోజు టెంపుల్కి వెళ్ళండి, ఆ రోజు భగవంతుడికి ప్రేయర్స్ చేయండి, ఆ రోజు పాజిటివ్గా ఉండండి, మంచి మాట్లాడండి, మంచి ఆలోచించండి. దానివల్ల ఏమవుతుంది? ఇఫ్ ఇంకేస్ తోడు కోరుకుంటే అదే నిజమైతే అది రిపీట్ అవుతుంది కదా. ఇప్పుడు నువ్వు దాన ధర్మాలు చేయగలుగుతున్నావు, చారిటీస్ డొనేషన్స్ చేయగలుగుతున్నావు, మూగజీవులకి ఏదైనా చేయగలుగుతున్నావు, లోక కళ్యాణం కొరకు ఏమైనా చేయగలుగుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? బ్యాక్ ఎండ్లో యు ఆర్ బికమింగ్ బిగ్గర్ అని, ఫినాన్షియల్లీ నువ్వు బిగ్ అవుతున్నావని. దాని అర్థం ఏంటి? బ్లెస్సింగ్స్, అనంతంగా సంపూర్ణ ఆశీర్వాదాలు నువ్వు పొందుతున్నావని. మంచిదే కదా. అండ్ మేనిఫెస్టేషన్కి దీనికి కనెక్షన్ ఉంది కాబట్టి మంగళవారం రోజు తోడు కోరుకుంటుంది కాబట్టి అప్పు ఇవ్వాలి. ఇక్కడ రెండమ్మా, అప్పిస్తున్నావంటే నీ దగ్గర డబ్బు ఉందని అర్థం. అప్పిస్తున్నావంటే వాట్ యు హ్యావ్ మనీ. అది మంచా చెడా? మంచి. అంటే చూసే చూపు, రెండోది అర్థం చేసుకునే విధానం, మూడోది విచక్షణ. ఇవి క్లారిటీ ఉండాలి. కాబట్టి మంగళవారం రోజు ఒక విధంగా మంచిదే. కాకపోతే నెగిటివ్ ఎనర్జీస్ కాస్త ఎక్కువ ఉండే స్కోప్ ఉంటుంది కాబట్టి మనం కోర్టు కేసెస్, ఈ లీగల్కి రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయి, గొడవలు కదా. ఎవరికి సరదా నిత్యం గొడవల్లో మునిగి తేలాలి అంటే, తులుతూగుతూ ఉండాలంటే. కాబట్టి గొడవలకి రిలేటెడ్ ఈ కోర్ట్ ఇష్యూస్, ఈ లీగల్ ఇష్యూస్, ఈ పనికిమాలిన పంచాయతీలు మంగళవారం రోజు కట్ ఆఫ్ చేసుకోవడం బెటర్. ఇవి చేస్తూ ఉన్నాం అనుకోండి, మేనిఫెస్టేషన్ యాడ్ అయ్యడం అవుతుంది. అక్కడ నువ్వు పాజిటివ్ స్టేట్మెంట్ చేస్తూ ఇక్కడ చేసిన చేతలన్నీ నెగిటివ్ కాబట్టి రిజల్ట్ బ్యాలెన్స్ అవ్వదు. సో దట్ ఈస్ ద రీజన్, దెర్ ఈస్ ఎ కనెక్షన్. కాకపోతే మంగళవారం రోజు
అప్పు తీరిస్తే మంచిదే. మంగళవారం రోజు పెట్టుబడులు పెడితే మంచిదే. మంగళవారం రోజు డబ్బు సేవ్ చేస్తే మంచిదే. మంగళవారం రోజు ధనాన్ని మంచి కొరకు ఖర్చు పెట్టినా మంచిదే. మంగళవారం రోజు చారిటీస్ మంచివి, డొనేషన్స్ మంచివి, దాన ధర్మాలు మంచిది, టెంపుల్స్కి వెళ్ళడం మంచిది, ధ్యానం చేయడం మంచిది, పాజిటివ్గా ఆలోచించడం మంచిది, పాజిటివ్ పనులు చేయడం మంచిది. సో వంశీ గారు, మీరు మెడిటేషన్ క్లాసెస్ గురించి రివ్యూ చేశారు ఒక వీడియో. మన 5 days ఆన్లైన్ క్లాసెస్ కంటిన్యూగా ఉన్నాయన్నారు కదా, ఒక్కసారి దాని గురించి. ష్యూర్. ఇంతకు ముందు మనం క్లాసెస్లో ఒక 7 days స్పాన్లో 1 or 2 days మనం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిటేషన్ ఒక 10 to 15 minutes చేపిస్తూ ఉంటుండే మనీని అట్రాక్ట్ చేయడానికి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మన వ్యూయర్స్ కోరిక మేరకు, మన తెలుగు ప్రజల కోరిక మేరకు అసలు మెడిటేషన్ అంటే ఏంటి, మెడిటేషన్లో ఎన్ని రకాలు ఉన్నాయి, మెడిటేషన్కి, ముద్రాస్కి, మేనిఫెస్టేషన్కి, MMM, మెడిటేషన్కి, ముద్రాస్కి, మేనిఫెస్టేషన్కి ఉన్న కనెక్షన్ ఏంటి అన్నది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు ఒక క్లాసెస్ నిర్వహించబోతున్నాం. అది 110% భగవంతుడి యొక్క ఆశీర్వాదం అని నేను భావిస్తున్నాను, మరియు విశ్వం యొక్క ఆజ్ఞ అని కూడా భావిస్తున్నాను. ఏమేం గైడ్ చేయబోతున్నామంటే హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్ ఉంటుంది, అన్డౌటెడ్లీ హోల్ యూనివర్సల్ కాన్సెప్ట్స్, 12 యూనివర్సల్ ప్రిన్సిపల్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, మంత్రశాస్త్రంలో 5th పాయింటే మనకి మోడర్న్ మేనిఫెస్టేషన్ స్విచ్ వర్డ్స్ అని మాట్లాడడం జరిగింది. డబ్బును ఎలా ఆకర్షించవచ్చు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, ఇవన్నీ కామన్. ఇవన్నీ ఉండగా మేజర్గా మైండ్ఫుల్ మెడిటేషన్ అంటాం, విపాసన అంటాం. 2500 సంవత్సరాల క్రితం గౌతమ్ బుద్ధుడు గైడ్ చేశాడు ఇది. ఓకే, ఉన్నది ఉన్నట్టుగా మనం భావించాలి, దట్ ఈజ్ విపాసన. మైండ్ఫుల్ మెడిటేషన్ గురించి ఉండబోతుంది, అలానే త్రాతక్ మెడిటేషన్ గురించి ఉండబోతుంది, విజువలైజేషన్ మెడిటేషన్ గురించి ఉండబోతుంది, థర్డ్ ఐ మెడిటేషన్ ఉండబోతుంది, ఆరా క్లెన్జింగ్ అంటాము, డివైన్ ఆరాని శరీరంలోకి ఆవహించుకోవడం కొరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిటేషన్స్ ఉంటాయి, అండ్ సన్ మెడిటేషన్, మూన్ మెడిటేషన్స్ ఉంటుంది, అమావాస్య కోసం చేయాల్సిన కొన్ని రిచువల్స్, పౌర్ణమి రోజు చేయాల్సిన కొన్ని రిచువల్స్, ఏకాదశి రోజు చేయాల్సిన కొన్ని రిచువల్స్ గురించి షేర్ చేసుకోబోతా ఉన్నాం. అండ్ ఎవ్రీ మంత్ మన గృహంలోకి అష్టైశ్వర్యాల్ని ఆహ్వానించే ప్రక్రియ ఒకటి ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. లక్షల రూపాయలు, 100 రూపాయలు, 10-20 రూపాయలు కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే సులభంగా, సునాయాసంగా చేసుకోవచ్చు. వై? బికాస్ ఈ ప్రపంచంలో న్యాచురల్గా ఆవిర్భవించిన ప్రతి సింగిల్ ఎలిమెంట్కి ఒక ఎనర్జీ క్యారీ చేస్తుంది. కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇప్పటి వరకు మెడిటేషన్ మీద ఇన్ డెప్త్ సౌత్ ఇండియాలోనే, తెలుగులోనే ఎవరు బయటికి రివ్యూలు చేయని నిగూఢంగా దాగి ఉన్న రహస్యాల్ని భగవంతుడు ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు హిడెన్ సీక్రెట్స్ అన్ని రివ్యూల్ చేస్తున్నాం. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ టెల్లింగ్ దిస్. మెడిటేషన్ గురించి A to Z ప్రాక్టికల్గా గైడ్ చేయబోతున్నాం. ఇది బిగ్గెస్ట్ గేమ్ చేంజింగ్. హౌస్ వైఫ్స్ అటెండ్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అటెండ్ అవ్వచ్చు, ఆల్రెడీ వర్కింగ్ మెన్, వర్కింగ్ ఉమెన్ అటెండ్ అవ్వచ్చు, బిజినెస్ పీపుల్. ఈ విశ్వజ్ఞానాన్ని పట్టుకొని ధనవంతులు, కుబేరులు, ఐశ్వర్యవంతులు అయ్యి లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలన్న ఆకలితో ఉన్న వాళ్ళందరికీ ప్రోగ్రాము. డబ్బు ఉన్నా పీస్ ఉండదు. 100 కోట్లుండి ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఏమి సుఖం? దానికి సంబంధించి మెడిటేషన్స్ ఉండబోతుంది. ఆరోగ్యాన్ని ఆకర్షించే మెడిటేషన్స్ ఉండబోతుంది. సో అబౌట్ మెడిటేషన్ A to Z ఉండబోతుంది. అబౌట్ యూనివర్సల్ నాలెడ్జ్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, దీని కొరకు A to Z ఉండబోతుంది. ఇవన్నీ కాకుండా ధనాన్ని ఆకర్షించే కొన్ని సీక్రెట్ మంత్రాస్ ఉన్నాయి. నవగ్రహాలకి సంబంధించి సింగిల్ లైన్ 3-4 పాయింట్స్తో కలిపి సింగిల్ మంత్రాస్ ఉన్నాయి. మేజర్ సీక్రెట్స్ అన్ని ఇవ్వబోతున్నాం. వీటన్నిటికీ మించి బంచ్ ఆఫ్ పరిహారాలు ఇవ్వబోతున్నాం. టిప్స్ అనుకోండి, తంత్ర పరిహారాలు అనుకోండి, సులభంగా సునాయాసంగా చేసుకుని అన్ని సెట్ అయితే ఆల్ సెట్. భగవంతుడి యొక్క ఆశీర్వాదం పొందాలి అంటే ఇది ఒక డివైన్ గైడెన్స్ అని మనం భావించాలా. ఈ వీడియో కంటి ముందుకు వస్తుంది అంటే ఇది యాదృచ్ఛికం కాదు. బిగ్గెస్ట్ స్పిరిచువల్ ట్రూత్ ఏంటంటే లైఫ్లో కోఇన్సిడెన్స్ అన్నది లేదు. మీరు ఏ కన్న తల్లికి పుట్టాలి, ఏ కన్న తండ్రికి పుట్టాలి, ఏ కమ్యూనిటీలో పుట్టాలి, రిచ్ ఫ్యామిలీలో పుట్టాలా, పూర్ ఫ్యామిలీలో పుట్టాలా, ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న స్కోప్ మీకుందా? మానవ మాతృలకి ఎవ్వరికీ లేదు. అది రుణబంధం, కర్మ ఫలితం. అది ఎలా అయితే కోఇన్సిడెన్స్ కాదో, మానవ జన్మ పొందడం ఎంత ఆశీర్వాదమో, విశ్వ జ్ఞానం మన జీవితంలోకి రావడానికి కూడా అంతే ఆశీర్వాదం ఉండాలి. ఈ వీడియో ముందుకు వచ్చింది అంటేనే ఆ ఇంటి ఎలివేలు పేదో ఇన్ఫర్మేషన్ ఇస్తుందని.
ఆయన చేసిన పుణ్య కార్యక్రమాలకి ఫలితమే ఈ వీడియో సంకేతం అని భావించాల్సి ఉంటుంది. వాళ్ళు చేసిన ప్రేయర్స్కి రిజల్టే ఈ వీడియో ఒక కొటేషన్గా ముందుకు వస్తుందని గ్రహించి కామన్ సెన్స్తో భగవంతుడికి, పంచభూతాలకి, నవగ్రహాలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక స్టెప్ వాళ్ళు తీసుకుంటే మిగతా స్టెప్స్ నడిపించడానికి సృష్టి రెడీగా ఉందని విశ్వవాక్. ఎస్. సో వ్యూవర్స్, మరి ఇప్పటికే వంశీ గారి క్లాసెస్ చాలా మంది అటెండ్ అయ్యారు, ఆన్లైన్ ఆఫ్లైన్ కానీ. వాళ్ళ లైఫ్లో చాలా చేంజెస్ కూడా చూడటం జరిగింది. ఎన్నో టెస్టిమోనియల్స్ కూడా మనం విన్నాము, చూసాం కూడా. మరి ఇప్పుడు కామెంట్స్లో చాలా మంది వ్యూవర్స్ అడుగుతున్నారు మెడిటేషన్ క్లాసెస్ ఎందుకు స్టార్ట్ చేయరు అనేసి. మరి వంశీ గారు అయితే రివీల్ చేసేసారు. జూలై 17th నుంచి కంటిన్యూగా 5 days మెడిటేషన్ ఆన్లైన్ క్లాసెస్ అయితే జరగబోతున్నాయి. మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో చెప్పారు కదా, కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం కూడా ఈ క్లాసెస్కి అటెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం కూడా అటెండ్ అవ్వచ్చు. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే. నమస్కార్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి.